అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు హైదరాబాద్లో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, అదేవిధంగా మానవత్వవాది, సర్వమత సమానత్వాన్ని కోరుకుంటూ ఇస్లాం ధర్మంలో ముహమ్మద్ ప్రవక్త గారు చూపించిన మార్గంలో నడుస్తూ యువతరానికి చెడు మార్గాల్లో వెళ్లకుండా సమాజంలో యువతరం సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దే ప్రయత్నంలో నిరంతర శ్రామికుల్లాగా తిరుగుతూ అందరి మన్నలు పొందుతున్న బ్రదర్ సిరాజుర్ రెహమాన్ గారి ఆఫీస్కి రావడం జరిగింది. అల్హమ్దులిల్లా చాలా ఆదరంగా మమ్మల్ని ఆహ్వానించారు. అతను మా మీద చూపించిన ప్రేమ వాత్సల్యాలకు నిజంగా మేము అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ సిరాజ్ గారు ఎంత కష్టపడుతున్నారంటే మనం చూస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరు మంచి చేయడానికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మీద రాళ్లు వేయడం, నిందలు వేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అయినా కానీ అతని మైండ్లో పెట్టుకున్న ఒక మిషన్ ఏంటంటే సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలా, అందులో మేము ఉండాలనే ఏదైతే కాన్సెప్ట్ సిరాజ్ గారు తన మైండ్లో పెట్టుకున్నారో దాన్ని సక్సెస్ చేయడానికి, అదేవిధంగా యువతరం తప్పు దావల్లో వెళ్లకుండా సరైన మార్గంలో వాళ్ళు నడుస్తూ అల్లాను ప్రసన్నం చేసుకుంటూ, అదేవిధంగా ఏ విధంగా ఇస్లాం ధర్మాన్ని మేము ఆచరిస్తామో అదేవిధంగా పరమత సహనం, అదేవిధంగా ఇతర మతాలను కూడా గౌరవించుకుంటూ ఒక నిజమైన ముస్లిం లాగా, ఒక నిజమైన భారతీయులాగా ప్రజలు జీవించాలనే తపన ఏదైతే అతను ఉందో దానికి ఎల్లవేళలా మా సహాయ సహకారాలు అతనికి అందిస్తాము. అతనికి ఎప్పుడు కూడా సమాజంలో ఒక మంచి చేయడానికి, సమాజంలో మార్పు తీసుకొని రావడానికి, అదేవిధంగా సమాజంలో సర్వమత సమానత్వం చాటడానికి సిరాజుర్ రెహమాన్ గారు చేసే ఏ ప్రయత్నంలో కూడా మా భాగస్వామ్యం కంపల్సరిగా అతనికి ఉంటుంది. మా అందరి దువా, మా అందరి ఆశీస్సులు, అదేవిధంగా అల్లా యొక్క చల్లని దీవెనలు ఎల్లవేళలా సిరాజుర్ రెహమాన్ గారి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అతనికి ఆదరించండి, అభిమానించండి. మీ అందరి ఏదైతే ఆదరణ, అభిమానం అతనికి ఉంటే ఖచ్చితంగా ఏదైతే ముస్లింల మీద, ఇస్లాం ధర్మం మీద, అదేవిధంగా ముస్లిం మహిళల మీద, ముస్లిం ఆచారాల మీద తప్పుడు ప్రచారాలు ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా సున్నితంగా ఇతరుల మనసులకు బాధ కలగకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉన్న వాస్తవాలను మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా మమ్మల్ని అభిమానించే విధంగా వాళ్ళకు అతను చేస్తున్న కృషి ఏదైతే ఉందో అందులో అతను సక్సెస్ అవ్వాలని మనం అందరం కూడా దువా చేద్దాం. అతని తోడు, అతని అడుగు వేసి మేము కూడా ముందుకు వెళ్ళినప్పుడే అతనికి 100 ఏనుగుల బలం వస్తుంది. కాబట్టి ఒక మంచి పని చేసే వ్యక్తికి మనమందరం కూడా మంచి కోరుకునే వ్యక్తులం కాబట్టి మేమందరం కూడా అతనికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం. స్వీట్ అండ్ షార్ట్ చాలా అద్భుతంగా చెప్పారు.